హైదరాబాదు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉంది? ఈరోజు 2016 అన్నీ కంప్లీట్ అయిందనుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ యొక్క రూపురేఖలు ఔటర్ రింగ్ రోడ్ ఎలా మార్చిందని మనము చూసాము. ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ కానీ, రాబోతున్న రీజనల్ రింగ్ రైల్ కానీ అంతకన్నా ఎక్కువగా హైదరాబాద్ అభివృద్ధిని ఒక విశ్వనగరంగా తీసుకెళ్ళటానికి మంచి ఆస్కారం ఉన్న ఆపర్చునిటీ అనేది వచ్చిందండి. అట్లానే మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే మనం ముఖ్యంగా మౌలిక వస్తువులు ఏ విధంగా ఇంపాక్ట్ అవ్వబోతాయి హైదరాబాద్ అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ మీద యొక్క ఇంపాక్ట్ కూడా ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. అట్లనే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఏ హాట్ స్పాట్స్ అనేది మంచిగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇది హలో వ్యూయర్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. ఇక్కడ మనం హైదరాబాద్ మనం చూసాము. ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఏ విధంగా అభివృద్ధి అనేది రూపాంతరం వచ్చింది. అట్లనే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ వచ్చేళ్ళకి ఏంటంటే రియల్లీ ఇట్ ఈజ్ ఏ ట్రెమండస్ స్కోప్ ఫర్ ద డెవలప్మెంట్ అనమాట హైదరాబాద్కి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించినప్పుడు 2014లో విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని హైదరాబాద్ని కలుపుతూ ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దానికి పర్యవసానంగా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది అమరావతి ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ అయిన అమరావతిని హైదరాబాద్ను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రాబోతుంది అనమాట. ఈ గ్రీన్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండబోతుందని మనం ఇందుట్లో చూసుకుంటే ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇది ప్రస్తుతము లేదనమాట. గ్రీన్ ఫీల్డ్ ఎందుకంటారంటే అసలు కొత్తగా వేయబోయే రోడ్డు అనమాట. ఇది మనకు తెలుసు. ఆల్రెడీ అమరావతికి దగ్గర ఉన్న విజయవాడకి హైదరాబాద్కి ఆల్రెడీ 4 లేన్ రోడ్డు ఉంది. కొన్ని చోట్ల 6 లేన్లు కూడా ఎక్స్పాండ్ చేశారు. దాన్ని రీసెంట్గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు దాన్ని టోటల్గా 6 లేన్ చేయాలి అని ఆల్రెడీ అప్రూవల్ అయితే జరిగింది. టోటల్గా 6 లేన్ అది వయా సూర్యాపేట కోదాడి మీదకి వెళ్తుంది అనమాట. అది ఆల్మోస్ట్ 280 సుమారుగా కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ గుంటూరుకు అట్లనే హైదరాబాద్ నుంచి గుంటూరు మిర్యాలగూడ మీద, నల్గొండ మిర్యాలగూడ మీదుగా కూడా ఇంకో రూట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది థర్డ్ రోడ్ అనమాట. యాక్చువల్గా ఈ థర్డ్ రోడ్ ఏంటంటే ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. యాక్చువల్గా మెయిన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే శాంక్షన్ చేశారో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తూ దీన్ని హైదరాబాద్కి వచ్చేలేకే కనెక్టివిటీ పరంగా ఫ్యూచర్ సిటీకి ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి, ఈవెన్ నైబరింగ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్కి కూడా. ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన రేపు 22 సెప్టెంబర్లో మీటింగ్ అయితే కాల్ ఫర్ చేశారు బిట్వీన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దెన్ స్టేట్ గవర్నమెంట్తో హైదరాబాద్లో ఆ మీటింగ్ జరగబోతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క గ్రీన్ ఫీల్డ్ హైవే కాదు, యాక్చువల్గా ఏంటంటే ఒక మొబిలిటీ అనేది ఒక ఇది ఎట్లా ఉండబోతుందంటే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అన్నమాట. యాక్చువల్గా ఈ రెండు ఇంత దగ్గరగా ఉన్న 2 స్టేట్ యొక్క క్యాపిటల్స్ డిస్టెన్స్ని తగ్గించుతూ రూపాంతరం చెందబోతున్న మెయిన్ మణిహారం కాబోతుంది అభివృద్ధికి. అదే గ్రీన్ ఫీల్డ్ హైవే. దీన్ని 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేగా చేయబోతున్నారు. ఇది ఫ్యూచర్ సిటీలో అది ఆటోమేటిక్గా ఫ్యూచర్ సిటీలో అంటే తిప్పారెడ్డి బుచ్చెర్ల దగ్గర ఉన్న తిప్పారెడ్డిపల్లి కాడి నుంచి
తిప్పారెడ్డిపల్లెం కాడి నుంచి ఇది అమరావతికి కనెక్ట్ చేస్తూ అమరావతి నుంచి ఇంకా ఫర్దర్గా బందర్ పోర్టుకు కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని ఎక్స్టెండ్ చేయబోతున్నారు అనమాట. అంటే ఈ తిప్పారెడ్డిపల్లి కాడి నుంచి అమరావతికి అమరావతి మీదుగా బందర్ పోర్టు, ఎందుకంటే తెలంగాణకి పోర్టు ఫెసిలిటీ లేకపోవటం వలన బందర్ పోర్టును వినియోగించిన దశగా దిగుమతులకి చాలా అనుకూలమైన ఉండబోతుంది వలన దిశగా డిస్టెన్స్ తగ్గించబోయే దిశగా కంఫర్టబుల్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్టు జరగటానికి అవకాశం ఉన్న పద్ధతిలో దీన్ని నిర్మించబోతున్నారు అనమాట. ఇది 12 లేన్ రోడ్స్గా ఇది నిర్మించబోతున్నారు. ఇప్పుడు దీనివల్ల హైదరాబాద్కి అమరావతికి ఏంటంటే ఇప్పుడు ఈ రెండు క్యాపిటల్స్ కూడా ఏంటంటే డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 57 కిలోమీటర్స్ అనేది తగ్గబోతుంది. అంటే ఆల్మోస్ట్ అంటే 211 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండబోతుంది. దీని యొక్క కీ పరిణామం మీరు చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేలేకే హైదరాబాద్ సౌత్లో ఎయిర్పోర్ట్కు దగ్గరగా మెల్లగా గమనించండి, ఎయిర్పోర్ట్కు దగ్గరగా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ కార్గో కానీ లాజిస్టిక్స్ కానీ ఏ విధంగా ఎయిర్పోర్ట్కు దగ్గరగా అనేది ఇక్కడ కనెక్టివిటీ అనేది రాబోతుంది. ఒక్క ఎయిర్పోర్ట్ దగ్గరే కాకుండా ఇది ఇంకోటి యొక్క ఇంపాక్ట్ చూసుకోండి, ఫ్యూచర్ సిటీకి కూడా దగ్గరగా ఉండబోతుంది. ఫ్యూచర్ సిటీలో ఆల్మోస్ట్ అనుకోండి మీకు, ఎందుకంటే ముచ్చెర్ల అనేది ఫ్యూచర్ సిటీలోనే ఉంది. అది బిట్వీన్ ద సాగర్ హైవేను శ్రీశైలం హైవే. ముచ్చెర్ల అంటే ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ రూట్ ప్రకారం చూసుకున్నా కానీ ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ ఇది ఓఆర్ఆర్ అనుకుంటే ఇది ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు, ఇది 13 రావిరియాల, ఎగ్జిట్ నెంబరు 14 తుక్కుగూడ అనమాట. ఇది మెయిన్ కీ పాయింట్స్. వీటి మధ్య ఇది ఇక్కడ నుంచి బొంగళూరు నుంచి ఇది సాగర్ హైవే SH2 స్టేట్ హైవే అనమాట. ఇది అట్లనే తుక్కుగూడ నుంచి ఆమన్గల్ వరకు ఇది NH765 శ్రీశైలం హైవే అనమాట. ఈ రెండింటి మధ్య ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఇది ఫ్యూచర్ సిటీ యొక్క బౌండరీస్, ఆల్మోస్ట్ మెయిన్ కోర్ బౌండరీస్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది 765 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండబోతుంది అనమాట. అది ఈ కరెక్షన్ 13,765 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అనమాట. ఈ ఏరియాలో ముఖ్యంగా 4 గ్రామాలు కుర్మిద్ద, తాటిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి ఈ ప్రాంతాలు కవర్ చేస్తూ సమ్ నియర్ అబౌట్ 8 to 10 జోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, అట్లనే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానీ, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ కానీ, ఎడ్యుకేషన్ యూనివర్సిటీ క్లస్టర్స్ కానీ, అట్లనే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కానీ, ఫర్నిచర్ హబ్ కానీ, ఏఐ సిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కానీ, ఈ విధంగా డిఫరెంట్ క్లస్టర్స్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్యూచర్ సిటీ అనేది నిర్మాణం కాబోతుంది. ఇక్కడ ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒక ఇండస్ట్రీస్ని, ఒక దేశీయ కానీ గ్లోబల్ లెవెల్ ఇండస్ట్రీస్ కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ని ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది ఏర్పరచడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకు తెలిసింది అన్నీ తెలిసింది. ఇప్పుడు ఈ రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే సెమీ కండక్టర్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అంటే డ్రోన్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ సంబంధించిన డిఫరెంట్ టెక్నాలజీలో హైదరాబాద్ కానీ, భారత్ కానీ చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు కూడా ఇదే గ్రోత్ కంటిన్యూ అయితే మనము ఈరోజు 4th ఆర్థిక వ్యవస్థ ఉన్నదల్ల 3rd ఆర్థిక వ్యవస్థకి చేరటానికి ఎంతో టైం పట్టదని మన విశ్లేషకులు చెప్తున్నారు అనమాట. దీనికి తగ్గట్టు దానికి హైదరాబాద్ యొక్క అభివృద్ధికి ఊతం ఇచ్చే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఉండబోతుంది అనమాట. ఎందుకు ఊతం ఇస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది, 57 కిలోమీటర్ 211 కిలోమీటర్స్ అనేది రెండు క్యాపిటల్ కలుపుతూ డిస్టెన్స్ అనేది ఉండబోతుంది. అంటే ఆల్మోస్ట్ 2 hours to 2.5 hours మనం ఒక క్యాపిటల్ నుంచి ఇంకో క్యాపిటల్కి ట్రావెల్ చేయొచ్చు. అది ఒక్క గ్రీన్ ఫీల్డ్ హైవే ఒక్కటే కాకుండా దానికి దగ్గరలో పక్కనే ఇంకొకటి రైల్వే ప్రాజెక్టు కూడా రాబోతుంది. ఈ రైల్వే ప్రాజెక్టు కూడా దానికి సమాంతరంగా రాబోతుంది. ఈ రైల్వే ప్రాజెక్టు కూడా ఏంటంటే దీనివల్ల కూడా ఏంటంటే ఇక్కడ డ్రై పోర్ట్ నుంచి అమరావతి మీదుగా
మళ్ళీ బందర్ పోర్టుకి చేరే విధంగా ఎక్స్పోర్ట్కి కానీ ఇంపోర్ట్కి కానీ ప్రోడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి కూడా ఒక రవాణా చేయడానికి సదుపాయానికి అనుకూలంగా ఈ రైల్వే ప్రాజెక్టు అంటే రైలు రోడ్డు ఇది కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఫ్రైట్ రోడ్ అంటే ఎక్కడ పెద్దగా ఆటంకం లేని రైల్వే ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్యాసింజర్స్ కన్నా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పరంగా ఉపయోగించబడే ఈ రైలు ట్రాన్స్పోర్ట్ అనమాట. ఎట్లంటే ఇక్కడ ఫోర్త్ ఇదే విధంగా కాకుండా మనకు తెలిసింది ఫ్యూచర్ సిటీలో ఒక మంచి హాట్స్పాట్ అంటే మంచి అభివృద్ధిగా రాబోతున్న గ్రీన్ ఫీల్డ్ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మనకు తెలిసింది రావిర్యాల నుంచి ఆకుతోటపల్లి వరకు వస్తుంది. అది దానికి సంబంధించిన ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా 2 ఫేజ్లుగా కాంట్రాక్టర్స్కి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో ఉందన్నమాట. అది తొందరలో వచ్చిన తర్వాత అది మెయిన్ కీలకం అవబోతుంది అభివృద్ధిలో. ఫ్యూచర్ సిటీ యొక్క అభివృద్ధిలో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ అనేది కీలకం అవబోతుంది భవిష్యత్తులో. దీనివల్ల కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ యొక్క డెవలప్మెంట్ యొక్క ఇంపాక్ట్ డెవలప్మెంట్ ఇప్పుడు అమరావతి కూడా మనం చూస్తున్నాము ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అవుతుంది. చాలా అక్కడ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సెమీకండక్టర్స్ టెక్నాలజీ కానీ డ్రోన్ టెక్నాలజీస్ కానీ చాలా డెఫినెట్గా బాగా డెవలప్ చేస్తున్నారు. అంటే ఒక 2 కీ క్యాపిటల్స్ అనమాట. అంటే అమరావతి, హైదరాబాద్లో కూడా ఫ్యూచర్ సిటీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనేది ఇండస్ట్రీస్ అనేది రావడం వలన ఈ 2 ప్రాంతాల్లో కూడా ఏంటంటే భవిష్యత్తులో ఇండస్ట్రీ కారిడార్ కూడా అవ్వబోతుంది. ఇది మీరు గుర్తుంచుకోండి, ఇది మీ మార్క్ మై వర్డ్స్. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరంగా మీరు ఎక్కడ కొనుక్కున్నా కానీ మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అని డెఫినెట్గా చెప్పగలము. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఏంటంటే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దేర్ ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ డిఫెన్స్ కారిడార్స్ అనమాట. మనకి ఆల్రెడీ డిఫెన్స్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ దీని అది బేస్ పైన అభివృద్ధి అనేది ఉండబోతుంది భారత్కి. ఆ విధంగా కూడా దీన్ని కూడా ఏంటంటే ఇప్పుడు అమరావతిని ఫ్యూచర్ సిటీని కలుపుతూ ఉన్న ఇండస్ట్రియల్ కారిడారు డెఫినెట్గా భవిష్యత్తులో అటు తెలుగు రాష్ట్రాలకి అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి చాలా ఉపయోగం ఉండబోతుంది అనమాట. అట్లనే ఇంకొకటి కూడా రావిర్యాల నుంచి ఆమనగల్ వచ్చిన మన్ననూరు నుంచి మళ్ళీ 765 రోడ్డుకి కూడా ఏంటంటే సపరేట్గా గ్రీన్ ఫీల్డ్ ఏర్పరిచి అటు శ్రీశైలం హైవే 765 కూడా ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. మొన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ నితిన్ గడ్కరీ గారి మీటింగ్లో జరగడం జరిగింది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఒక ట్రంక్ రోడ్డు కూడా తీసుకురాబోతున్నారు ఫ్యూచర్ సిటీలో. అది ఎక్కడంటే కందుకూరు నుంచి కురిమిద్దకి సౌత్లో, అట్లనే యాచారం సౌత్లో. ఇప్పుడు కందుకూరు శుభార్ ఇక్కడ ఉంటుంది అనుకోండి, కాకుండా ఇక్కడ నుంచి సౌత్లో కురిమిద్ద అంటే ఇక్కడ ఉంది. ఈ సౌత్లో దీనికి అంటే ఆల్మోస్ట్ దీనికి సౌత్లో ఇక్కడ నుంచి మనకి యాచారం వరకు ఇక్కడ వరకు ఏంటంటే ఒక సపరేట్ ట్రంక్ రోడ్డు కూడా ఏర్పడుతుంది. అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఫ్యూచర్ సిటీకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్యూచర్ సిటీకి మనం చూసిందే చాలాసార్లు చూసాము. 2 సాగర్ హైవేను శ్రీశైలం హైవేను 2 200 ఫీట్ రోడ్డు, ఒకటేమో కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం వరకు, ఇంకోటేమో కందుకూరు దగ్గర జంక్షన్ నుంచి కందుకూరు దాటిన తర్వాత జంక్షన్ నుంచి ఇక్కడికి ఇంకోటి చింతలపట్ల వరకు రాబోతుంది. అట్లనే కర్కల్ పహాడ్ నుంచి తక్కలపల్లి గేట్ వరకు కూడా ఏంటంటే ఇంకో 100 ఫీట్ రాబోతుంది అన్నమాట. ఇది 200 ఫీట్ రోడ్డు, ఇది 200 ఫీట్ రోడ్డు. అంటే ఫ్యూచర్ సిటీని నిజంగా డెఫినెట్గా ఒక్కసారి అది అనుకున్నట్టు జరిగితే డెఫినెట్గా నెక్స్ట్ 10 ఇయర్స్లో అక్కడ చాలా వరకు ఏంటంటే అద్భుతమైన అభివృద్ధి అనేది ఉండబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు అక్కడ ఏదో ల్యాండ్స్ ఉన్నాయి కొనుక్కోమని కాదు. యాక్చువల్గా నా అసెస్మెంట్ ప్రకారం ఒక స్టేట్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, ఇంటర్నేషనల్ ఎకానమిక్ సిచ్యువేషన్స్ని బట్టి కూడా ఏంటంటే
మన భారత్ చాలా బాగా డెవలప్ అవుతుంది. భారత్‌లో కూడా ఏంటంటే దే గాట్ ఒక లక్ష్యం పెట్టుకొని భారత్ అనేది ఇప్పుడు ఈరోజు డెవలప్ అవుతుంది. ఈరోజు భారత్ యొక్క జీడీపీ కూడా ఏంటంటే 4.2 4.3 ట్రిలియన్ డాలర్స్ ఉంది. దాన్ని 2047 కల్లా కూడా ఏంటంటే ఒక మోర్ దెన్ 10 ట్రిలియన్ డాలర్స్‌గా తీసుకెళ్ళే దిశగా మన భారత్ ఉంది కాబట్టి భారత్‌లో కూడా మెయిన్ సిటీస్ అనేది చూసుకుంటే మెయిన్ 7 సిటీస్ ఉండబోతున్నాయి. భారత్ అభివృద్ధిలో భాగం పంచుకొని వీళ్ళు కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఏంటంటే 2050 కల్లా మోర్ దెన్ 3 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థ ఉండే విధంగా లక్ష్యంతో ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే మౌలిక వస్తువులు కానీ డెవలప్మెంట్ ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కానీ ఆ విధంగా అడుగులు అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా కూడా మన చీఫ్ మినిస్టర్ గారు కూడా వర్క్ అంటే ఇట్స్ నాట్ మనం చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, కానీ ఇట్ ఈస్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ దేర్ ఆర్ సమ్ డెఫినెట్లీ ఛాలెంజెస్ అనమాట. ఏది స్టేట్ గవర్నమెంట్ ఉందా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ పరంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అమరావతి నుంచి ఈ విధంగా టోటల్గా ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది ఉండబోతుంది అనమాట. ఇక్కడ నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, సౌత్ ఆఫ్ ది విజయవాడ రూట్లో ఒకసారి ఈ రూట్ వస్తే దీనికి కొంచెం ఇంపార్టెన్స్ అయితే తగ్గవచ్చు అని నా అభిప్రాయము. ఈ విధంగా ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఈ విధంగా డెవలప్మెంట్ ఉండబోవటం వల్ల దీని యొక్క ఇంపాక్ట్ ఫ్యూచర్ సిటీకి బాగా ఉండబోతుంది. ఇక్కడ డ్రై పోర్ట్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే రాబోవటం వల్ల కూడా ఏంటంటే అభివృద్ధి అనేది చాలా బాగా ఉండబోతుంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మన సుమారుగా ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకి పెట్టుబడి పెట్టుకునే విధంగా కూడా లెస్ దెన్ 10,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాల్లో మనకి ఇప్పుడు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టేది కొత్తూరు జంక్షను, కందుకూరు, కడతలు ఇది శ్రీశైలం హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే మీర్కాన్పేట వరకు మెట్రో కూడా రాబోతుంది. ఏది మన ఎయిర్పోర్ట్ నుంచి అనమాట, ఈ రూట్ అనమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్ అనుకుంటే ఈ విధంగా ఇక్కడ ఈ రూట్ మీద ఇక్కడ వరకు మీర్కాన్పేట అనమాట, ఇది మెట్రో రాబోతుంది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ ఈ యాచారము మీర్కాన్పేట ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ 15,000 to 18,000 పర్ స్క్వేర్ యార్డ్ డిపెండింగ్ అని అగైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ రోడ్కి ఎంత డిస్టెన్స్ ఉంది. అట్లానే తక్కిలపల్లి గేట్ కానీ చింతలపల్లి మాల్ కానీ ఈ ప్రాంతం తక్కిలపల్లి అయితే 10,000 లోపే 10,000 ఆ ప్రాంతంలో పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. చింతలపట్ల ఈ కోర్ ఏరియాస్లో కురిమిద్ద కానీ తాటిపర్తి, నారాయణనగర్, మేడిపల్లి ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే ఒక 10,000 నుంచి 15,000 ప్రాంతంలో పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. మీకు శ్రీశైలం హైవే మాత్రము కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఈ కందుకూరు ఆ ప్రాంతంలో నియర్ అబౌట్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆ ప్రాంతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్స్ కొన్ని లేఅవుట్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా దీనికి కూడా ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ మహేశ్వరం మీద కూడా ఉండబోతుంది. ఎందుకంటే మహేశ్వరం కూడా చాలా వరకు ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఉండటం SEZ ఉండటం వల్ల కూడా మహేశ్వరం కూడా మంచి డెవలప్మెంట్ అనేది చూడబోతుంది. అట్లనే తుక్కు కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అక్కడ కూడా 40,000 పర్ స్క్వేర్ యార్డ్. రావిరియాలు కూడా తుక్కు కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ ఒకటి, మెట్రో రాబోతున్న మెట్రో యొక్క ఇంపాక్ట్ ఒకటి, డిఫెన్స్ అండ్ ఆదిపట్ల దగ్గర డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్స్ కూడా రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఏ స్టేట్ అయితే ముఖ్యంగా ఏరోస్పేసు డిఫెన్స్ కారిడార్ మీద ఫోకస్ చేస్తుందో ఆ స్టేటు ఎక్కువ అభివృద్ధి అనేది ఉండబోతుంది. జీడిపికి కూడా చాలా కంట్రిబ్యూషన్ ఉండబోతుంది. ఎక్కువగా కూడా ఏంటంటే గ్లోబల్ లెవెల్ ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ కానీ గ్లోబల్ లెవెల్ కంపెనీస్ కానీ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టి గ్లోబల్ లెవెల్లో సప్లై చేయటము మన స్టేట్గా మన దేశానికి కూడా అభివృద్ధిలో ఉపయోగపడి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే గ్లోబల్ లెవెల్లో ప్రోడక్ట్స్ అనేది అందించి ఎక్స్పోర్ట్ చేస్తూ మన స్టేట్ గవర్నమెంట్కి కానీ అట్లనే మన కంట్రీకి కానీ మంచి అభివృద్ధిలో కంట్రిబ్యూషన్ అనేది ఉండబోతుంది అన్నమాట. డెఫినెట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఇందులో. దీని యొక్క ఇంపాక్ట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ ఒకప్పుడు ఫ్యూచర్ సిటీ వరకే ఉండేది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ ఏంటంటే రాబోతున్న గ్రీన్ఫీల్డ్ హైవే కానీ రాబోతున్న మన ఆంధ్రప్రదేశ్
క్యాపిటల్ అమరావతి అద్భుతంగా డెవలప్ అవ్వబోతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అది కూడా మంచి డెవలప్‌మెంట్ ఉండబోతుంది. అప్పుడు అమరావతికి, ఫ్యూచర్ సిటీకి, హైదరాబాద్‌కి డిస్టెన్స్ పరంగా 2 అవర్స్‌లో మనం ట్రావెల్ చేస్తే ఆ 2 అవర్స్ ఈజ్ నథింగ్ అనమాట. అంటే ఒక మంచి అభివృద్ధి ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఇక్కడ రాబోతుందనమాట. ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఈ ప్రాంతాల్లో డెఫినెట్‌గా మీరు వితిన్ 5, 6 ఇయర్స్‌లో 2-3 టైమ్స్ డెఫినెట్‌గా అనేది రిటర్న్స్ అనేది ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఇది మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. డెఫినెట్‌గా ఆహ్, ఆహ్, మీకు తెలుస్తుంది యాక్చువల్‌గా ఏంటంటే గ్లోబల్ లెవెల్‌లో భారత్ యొక్క ఇంపార్టెన్సు లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఆఫ్టర్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత చాలా అద్భుతంగా హై లెవెల్‌కి వెళ్ళింది. అందువల్ల ఏంటంటే ప్రతి దేశము భారతదేశంతో కంబైన్ అయ్యి సహకారంతో అభివృద్ధి చెందాలని కుతూహలపడుతున్నారు. లైన్‌లో నుంచున్నారు డెఫినెట్‌గా. అందుట్లో హైదరాబాద్ కూడా పార్టిసిపేట్ అవ్వబోతుంది. దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది హైదరాబాద్‌కి డెఫినెట్‌గా ఉండబోతుంది. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైము ఇట్ మే బీ స్తబ్దత అనేది కొంతవరకు ఉండబోతుంది. కానీ ఏంటంటే ఛాలెంజెస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఇప్పుడు ఉన్న పాలిసీస్ గానీ చాలా ఫాస్ట్‌గా వేగవంతంగా పాలిసీస్ కాన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలిసీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వేగవంతం చేయాలి. అట్లనే ఫాస్ట్‌గా డెసిషన్స్ డిలేస్ లేకుండా ఎప్పుడైతే మనకు మౌలిక వస్తువులు ఏర్పరుస్తారో అప్పుడే ఫారిన్ కంపెనీస్ గానీ, ఫారిన్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ ఇక్కడ ఈ పెట్టుబడి పెడతానికి ముందుకొస్తాయన్నమాట. అంటే అది అంతా మన చేతిలో ఉంది. అవకాశం ఉంది. అవకాశం అందిపుచ్చుకోవటం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేతిలో ఉంది. డెఫినిట్‌గా గవర్నమెంటు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్‌ను ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది వాళ్ళకు కూడా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్‌కి కూడా ఆ పార్టీకి కూడా ఒక మంచి పేరు తీసుకురావడానికి హైదరాబాద్ బ్రాండ్ అనేది విశ్వనగరం గ్లోబల్‌గా కూడా ఐడెంటిఫైయబుల్‌గా ఉండటానికి ఎందుకంటే మనకు అంత స్కిల్స్ లెవెల్ ఉన్నాయి. స్కిల్ మ్యాన్ పవర్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ వెరీ లెస్ అనమాట ఇక్కడ. ఇక్కడ ఓ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఉంది, కావాల్సిన ల్యాండ్ ఉంది, స్కిల్ మ్యాన్ పవర్ ఉంది, మౌలిక వసతులు ఉన్నాయి. ఇంకా ఏది ఆపడానికి అవకాశం లేదు ఇక్కడ ఒక్క గవర్నమెంట్ పాలసీస్ తప్పితే. గవర్నమెంట్ పాలసీసు ఇంకా నేను కొన్ని ఐడెంటిఫై చేసినవి ఏంటంటే ఒక కీ పీపుల్, ఒక టీమ్ ఆఫ్ ది పీపుల్, డెడికేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్, థింక్ ట్యాంక్ అన్నట్టుగా ఒక విజన్ హైదరాబాదు 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించి దాని ప్రకారంగా కూడా ఏంటంటే ఈ అడుగుల్ని కొంచెం వేగవంతం చేస్తే డెఫినెట్‌గా హైదరాబాద్ మరి ఎక్కడికో ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నా ఫోన్ నంబరు 8121748850. 8121748850. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్‌గా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇదేంటంటే ఒక నాలెడ్జ్ పరంగా కానీ ఏంటంటే మీరు లబ్ధి పొందాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న వీడియో అనేది. అంతకు తప్పితే వేరే ఉద్దేశంతో చేస్తుంది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.